తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోయే స్థానాల్ని 118 స్థానాల్ని మొదటి విడతగా ప్రకటించారు. దానిలో 94 తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ స్థానాల్ని ప్రకటించింది, అభ్యర్థులను కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు ప్రకటించారు 24 స్థానాలు జనసేనకి ఇస్తున్నామని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ దానిలో 19 స్థానాలు పెండింగ్లో పెట్టారు సార్. 5 స్థానాలు మాత్రమే ప్రకటించారు. 5 స్థానాలు, 5గురు అభ్యర్థులు, ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తూ కథనాలు ప్రచురించే సాక్షిపత్రిక కానీ వేసిన ఒక ఐటమ్ అది ఒకసారి ప్లే చేయండి. అది పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ చేస్తారు, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఇంకా అస్పష్టత ఉంది, తన సీటుకు టీడీపీ పైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది అని చెప్పి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అండి. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీద ఇంకా ఆ సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది అంటే అది వ్యూహాత్మకం కూడా కావచ్చు కదా. వైసీపీకి అది బలహీనతగా కనబడచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఏమైనా చేసి ఓడించాలి అని మిథున్ రెడ్డికి బాధ్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎంబడబడుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో తెలియకుండా జాగ్రత్త పడతాడు కదా. సో అందువల్ల వ్యూహాత్మకంగా కూడా ఉండొచ్చు. మనం అది బలహీనత అనే కావచ్చు, లేదు విశ్లేషణ ఇంకా పూర్తి కాకపోవచ్చు. అంటే తాను భీమవరంలో పోటీ చేస్తే సేఫ్ సీటా. ఇప్పుడు ఏ నాయకుడైనా సురక్షితమైన స్థానాన్ని ఎంచుకుంటాడు. ముఖ్యంగా నాయకులు ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఇప్పుడు మిగతా జనసేన అభ్యర్థులకోమో తమ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే బయటికి వెళ్ళి పక్క నియోజకవర్గంలో కూడా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, తాను పోటీ చేసి 24 కాదు, మొత్తం 175 స్థానాల్లో కూటమి విజయానికి సింగిల్ స్టార్ క్యాంపెయినర్. ఇంకా టీడీపీ కన్నా పోనీ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఉండొచ్చు, కానీ మీకు జనసేనకు ఉన్న లెక్కన పవన్ కళ్యాణ్ ద వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్. మరి పవన్ కళ్యాణ్ సహజంగానే తన కాన్స్టిట్యున్సీలో తాను ఎమ్మెల్యేగా గెలవటానికి ఎక్కువ సమయాన్ని వినియోగించి క్యాంపెయిన్ చేయలేడు. అందువల్ల అక్కడ బలమైన సీటు కొరకు ఆయన ఆలోచిస్తాడు. అది నేరం కాదు కదా. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఆలోచిస్తాడు, చంద్రబాబు నాయుడు అయినా ఆలోచిస్తాడు. ఇక ఆయన తన స్థానం కొరకే టీడీపీ పైన ఆధారపడడం ఏంటి అంటే, టీడీపీ జనసేన కూటమి ఉన్నప్పుడు ఒక పార్టీ మరో పార్టీ పైన ఆధారపడుతుంది. అదేమి పవన్ కళ్యాణ్కి ఏ బలం లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలని 24 సీట్లను వదిలేస్తాడా? 2019లో వదిలేశాడా? 14లో వదిలేశాడా? ఏ బలం లేకపోతే పవన్ కళ్యాణ్ దానం చేస్తాడా చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు సాక్షి కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు చాలా దానగుణం ఉన్న ఔదార్యం ఉన్న నాయకుడు. తన సీట్లను ఇలా ఇతరులకు ఇచ్చివేస్తుంటాడు, తనకేం అవసరం లేదు నిస్వార్థంతో అని చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని సాక్షి చెప్తే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు నిస్వార్థ త్యాగ నిరతుని సాక్షి వేణోళ్ళ కీర్తిస్తుంది. చూడండి, తన 24 సీట్లను అలా విట్టిగా పవన్ కళ్యాణ్ దానం చేశాడండి. ఎందుకు చేస్తారండి? ఇద్దరికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఒకరికొకరు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే చేస్తాడా, చేస్తే భీమవరమా లేకుంటే పిఠాపురమా, అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అసలు ఎంపీగా చేస్తాడా ఎమ్మెల్యేగా చేయకుండా? ఎమ్మెల్యే ఎంపీ 2కు చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే స్టిల్ ఏ స్పెక్యులేషన్, అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయవచ్చు అని. ఎంపీగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, రేపు టీడీపీ జనసేన అధికారంలోకి రాకపోయినా పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటాడు. ఎందుకంటే మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, బీజేపీతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది, ఎన్డీఏలో భాగస్వామి అయి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. సో ఈ స్కోప్ పవన్ కళ్యాణ్కు ఉంది, మిగతా పార్టీలకు కన్నా కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టీడీపీతో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారనుకోండి, అప్పుడు కూడా ఆయనకు ఆప్షన్ ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలా లేదా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2గా ఉండాలా. ఎందుకంటే నెంబర్ 2కు పవన్ కళ్యాణ్ లోకేష్తో కూడా పోటీ పడాలి. ఎందుకంటే టీడీపీ నుంచి అనివార్యంగా నెక్స్ట్ 5 yearsలో లోకేష్ రీలాంచ్ అవుతాడు. సో అంటే కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ నెంబర్ 2లో ఉంటాడు. అదే సమయంలో టీడీపీకి వారసుడిగా లోకేష్ కూడా ఆ పొజిషన్లో ఉంటాడు. సో ఇదంతా ఏది లేకుండా ఆయన కేంద్రంలో మంత్రి అయ్యాడు అనుకోండి, ఆయనకు అదనపు అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు.
సో ఇక్కడ మంత్రి పదవులు జనసేన వారికి ఎవరికైనా అప్పచెప్పేసి, అందువల్ల ఇలాంటి రకరకాల అంచనాలు వ్యూహాలు ఉంటాయి. అనకాపల్లి ఎందుకు చూజ్ చేసుకోవచ్చు అంటే మనందరికీ తెలుసు, తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు జనసేనకు బలమైనటువంటి ఓటింగ్ ఉన్న ప్రాంతాలు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అవి ఏ సీట్లు ఉన్నాయి? అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి. ఈ సీట్లలో మీరు కంపేర్ చేస్తే హయ్యెస్ట్ కాపు ఓటింగ్ ఉన్నది అనకాపల్లి. మీకు అనకాపల్లిలో నా దగ్గర ఉన్న డేటా, అండ్ మేబీ ఇట్ హ్యాస్ టు బి రివైజ్డ్ అండ్ అప్డేటెడ్, అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో 34% కాపులు, అంటే ప్రతి ముగ్గురులో ఒకరు కాపు. ఒక్క నర్సీపట్నంలో అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కొప్పుల వెలుమ నెంబర్ 1 క్యాస్ట్, నెంబర్ 2 కాపు. ఇక మిగతా అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, పెందుర్తి, ఇలా మిగతా 6 సీట్లలో చోడవరం అన్నిట్లో కూడా కాపులే నెంబర్ 1, ఎక్సెప్ట్ నర్సీపట్నంలో కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, కాపు నెంబర్ 2 కాస్ట్. మీకు ఇందుకు భిన్నంగా కాకినాడ, చాలామంది కాపులు ఎక్కువ ఉంటారనుకుంటాను, అక్కడ 26% కాపులు, నర్సాపూర్ 25%, రాజమండ్రి 21%. ఇక ఏలూరు అయితే ఇంకా తక్కువ. సబ్జెక్టు నా దగ్గర ఉన్నది 2019 ఎలక్షన్ సందర్భంగా తీసుకొచ్చిన డేటా. పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే పర్సంటేజ్లుగా నేను చెప్పేది. నెంబర్స్, అబ్సల్యూట్ నెంబర్స్లో మార్పు ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ పెద్ద మారకపోవచ్చు. ఇది అంటే కాపులు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం అనకాపల్లి. రెండవది, కాపులతో పాటు అనకాపల్లి టౌన్లో గవర్నర్లు ఉంటారు. అందుకే మీకు కొనతాల రామకృష్ణను జనసేనలో తీసుకు